ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడాకారులను గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈ మండల స్థాయి క్రీడోత్సవాలను తన భుజస్కంధాల మీద వేసుకొని మండల కన్వీనర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, స్థానిక హెచ్ఎం గారికి, మా మండల విద్యాధికారి గారికి, అలాగే పీడీ సార్ గారికి. ఈ మండల పీడీలు చాలా మంది మండల 5, 6, 7 ఉంటారు. కానీ ఈ నార్సింగ్ మండలంలో ఒక్కడే పీడీ సార్ ఒక్కరి తన భుజస్కంధాల మీద వేసుకొని మళ్ళా సీనియర్ క్రీడాకారు ఇంకా వేరే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ సహకారంతో, అలాగే స్థానిక ఏఎస్ఐ గారికి, ఇతరులు గవర్నమెంట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము మండల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయిలో గెలిపొందిన వారిని కూడా రాష్ట్ర స్థాయికి మేము క్రీడాకారులను పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మనకు ప్రైజెస్ వస్తే ఫస్ట్ ప్రైజ్ టీమ్ ఈవెంట్ లో ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000. ఈ రకంగా ప్రైజ్ మనీ అంటే డబ్బులు ప్రైజ్ మనీ పెట్టడం అంటే వేరే మనోలా అనుకోకుండా క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్క మండల స్పెషల్ ఆఫీసర్, నేను మీ మండలకు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మండల స్పెషల్ ఆఫీసర్ను కూడా క్రీడలు చక్కగా నిర్వహించేలా ఒక్కసారి అటెండ్ కావాలని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి మేము వచ్చి రావడం జరిగింది. క్రీడాకారులు విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మీ మండల్కు, నార్సింగ్ మండల్కు మంచి పేరు తీసుకురావాలని, మండల్ను జిల్లాలో ప్రథమ స్థానం వచ్చే విధంగా మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి సక్సెస్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో 7, 8 నాడు గ్రామ పంచాయతీ నందు పోటీలు జరిగినవి. అక్కడి నుండి విన్నర్స్ను మండల స్థాయి ప్రపోజ్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా 10వ తారీఖు నాడు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. 10 నుండి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల నుండి ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ